ట్రోలింగ్ ఈ పదం వినగానే చాలా మందికి నవ్వొస్తుంది, కొందరికి చిరాకు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రోలింగ్ ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయిందా అనే సందేహం కలుగుతోంది. అవును, మీరు విన్నది నిజమే. డొనాల్డ్ ట్రంప్ నుంచి మొదలుకొని తెలుగు రాష్ట్రాల్లోని అలేఖ్య చిట్టి పికిల్స్ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ట్రోలింగ్ను ఉపయోగించుకుంటూ తమ వ్యాపారాలను పెంచుకుంటున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన కార్లను విక్రయించడానికి ఏకంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఒక టెస్లా కారు కొనిపించారు. ట్రంప్ ఆ కారులో హల్చల్ చేయడంతో అది పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురైంది. కానీ అదే టెస్లాకు భారీ విజయాన్ని అందించింది. ఒక అధ్యక్షుడే కొన్నాడు కాబట్టి అమెరికాలో టెస్లా కార్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది, అందరి నోళ్లలోనూ నానింది. ఇదో రకం ట్రోలింగ్ బిజినెస్ ట్రెండ్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. చాలా మందికి ఈ యాప్ల గురించి తెలియదు, కానీ సెలబ్రిటీలు వాటిలో నటించడం, నెటిజన్లు వాటిని ట్రోల్ చేయడం వల్ల అవి బాగా ప్రాచుర్యం పొందాయి. తద్వారా అసలు బెట్టింగ్ యాప్లు ఉన్నాయని, వాటి ద్వారా లక్షలు సంపాదించవచ్చని చాలా మందికి తెలిసింది. ఇది బెట్టింగ్ యాప్ల వ్యాపారానికి భారీ ఊపునిచ్చింది. అమెరికాలో నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ కూడా ఇదే పందాను అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగులో పాపులర్ అయిన వారు చేస్తున్న బెట్టింగ్లను ట్రోల్ చేస్తూ, వారిని తిడుతూ వీడియోలు చేస్తూ తన ఛానల్ వ్యూస్ను, తద్వారా తన వ్యాపారాన్ని పెంచుకుంటున్నాడు అని ఇతర యూట్యూబర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల యువ నటుడు ప్రియదర్శి కూడా తన కొత్త సినిమా ప్రమోషన్లో భాగంగా అలేఖ్య చిట్టి పికిల్స్ పై ట్రోలింగ్ చేసి తన సినిమాకు హైప్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా విడుదల కాకముందే దాని గురించి చర్చ జరిగేలా ఇలా ఈ టాపిక్ను వాడేశాడని, దీని ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించవచ్చని చేసినట్లుగా విమర్శలైతే వచ్చాయి. టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల విషయంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించి ఒక చిన్న క్లిప్ను విడుదల చేసి దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేలా చేస్తున్నారు. దీనివల్ల సినిమాకు ఉచితంగా పబ్లిసిటీ వస్తోంది. తద్వారా విడుదల తర్వాత మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. ఒక యంగ్ హీరో అయితే ఏకంగా ఒక న్యూస్ ఛానల్కు వెళ్ళి యాంకర్తో గొడవ పెట్టుకున్నాడు. మరోసారి రోడ్డు మీద ఒక స్పూఫ్ చేశాడు. ఇవన్నీ కూడా తన సినిమాకు పబ్లిసిటీ కల్పించి వ్యాపారం పెంచుకోవడానికి చేసిన ట్రోలింగ్ స్టంట్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చివరిగా రాజమండ్రికి చెందిన అలేఖ్య చిట్టి గురించి మాట్లాడుకుందాం. వారు ఇంట్లో పచ్చళ్ళు తయారు చేసి అమ్ముకుంటూ ఉండగా ఒక ఆడియోలో నోరు పారేసుకోవడం వల్ల కొందరు వాళ్ళని ట్రోల్ చేశారు. మీడియా దీనిని హైలైట్ చేసింది. చర్చలు జరిగాయి, చాలామంది వారిని తిట్టిపోశారు. కానీ ఆ ట్రోలింగ్ ఇప్పుడు వారికి మంచి వ్యాపారాన్ని తెచ్చిపెట్టింది. వారి పచ్చళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది, వారు పాపులర్ అయిపోయారు. అసలు ఎవరో కూడా తెలియని వీళ్లను బాగా ట్రోల్ చేసి వారికి ఇంతటి క్రేజ్ తెచ్చిపెట్టారని ట్రెండ్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్ అనేది ఒక శక్తివంతమైన మార్కెటింగ్ సాధనంగా మారుతోంది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, తమ ఉత్పత్తులను లేదా తమను తాము ప్రాచుర్యంలోకి తెచ్చుకోవడానికి చాలామంది దీనిని తెలివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి. ట్రోలింగ్ ఎల్లప్పుడూ సానుకూల ఫలితాలను ఇస్తుందా లేదా ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుందా అనేది వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికైతే ప్రపంచం అంతా ఏదో ఒక రకంగా ట్రోలింగ్తో వ్యాపారం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.